మీకందరికీ తెలుసు సాగునీటి సంఘ ఎన్నికలు జరిగాయి 14వ తారీఖున. మరి యునానిమస్గా ఏకగ్రీవంగా 6 మందిని ఎన్నుకున్నాం. అందులో భాగంగా ఒకరిని ఓసీని ప్రెసిడెంట్గా, బీసీని వైస్ ప్రెసిడెంట్గా, సమతౌలికలో ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా ఈ సాగునీటి సంఘంలో మన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం సాగునీరుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, మొన్ననే తుంగభద్ర డ్యామ్ పోతే ఉఠిన ముఖ్యమంత్రి గారు కన్నయ్య నాయుడు అనే స్పెషలిస్ట్ని పంపి అక్కడ భారీ నీళ్ళు నిలబెట్టి చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారు. పూజ్యులు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాగునీటి సంఘ ఎన్నికలు పెట్టారు, ఏకగ్రీవంగా జరిగాయి. మళ్ళీ ఇక్కడ చిపిగిరి మండలానికి వస్తే 2017లో అక్కడ తూము స్లివిస్ అంటే టెంపరీ తూము పెట్టింది ఫస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ అని అందరూ గుర్తించారు. దాని నుంచి ఏబీసీ కెనాల్కి నీళ్ళు ఇచ్చాం. మళ్ళీ ఏబీసీ కెనాల్లో కూడా 1991లో 30 కోట్లు అప్పుడు శాంక్షన్ అయినా కూడా అది ఇంతవరకు ఎవరు చేయలేదు. మళ్ళా ఆ ప్రపోజల్ని మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కాలువ వెడల్పు చేయడము, 0/0 అంటే మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి రైతుకు ఆయకట్టు రైతుకు నీళ్ళు అందే విధాలా ఖచ్చితంగా కూడా చర్య తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మేము 2017లో ఏదైతే తూము పెట్టామో దానికి పర్మనెంట్ స్లీవ్స్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. అది శాంక్షన్ అయింది. గతంలో మన గవర్నమెంట్ లెక్క చేయలేదు. గతం 19 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్ మళ్ళీ సాగునీటి సంఘాలపైన కానీ సాగునీటి వ్యవసాయం మీద కానీ శ్రద్ధ చూపలేదు. దానికి ఉదాహరణ టీబీ డ్యామ్ మెయింటెనెన్స్ లేక మళ్ళీ ఆ రోజు గేట్ పట్టుకుపోవడం. మరి ఇవన్నీ కూడా చేసే మా ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నారు. త్వరలో నగరడోన రిజర్వాయర్ కూడా స్టార్ట్ చేస్తాం. ఏబీసీ కెనాల్కి అటాచ్మెంట్ చేసి నీళ్ళు ఇస్తాం. దాదాపు నగరవాడ నుంచి 14,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. మరి ఇప్పటి నుంచి ఇక్కడ కూడా ఇప్పుడు 14,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. ఇంకా ఇప్పుడు హెచ్ఎన్ఎస్ వెడల్పు చేయడం వల్ల రేపు సమ్మర్లో నీళ్ళు లేకున్నప్పుడు దానికి కాలువలు మరమ్మతు కూడా చేస్తారు. మళ్ళీ ఆ లొకేషన్ కూడా ఎక్కువ వస్తుంది. దాదాపు అక్కడే అంటే హెచ్ఎన్ఎస్ఎస్ నుంచే మనకి 20,000 ఎకరాలు, ఇది ఒక 34,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్ 1 నుంచి డిస్ట్రిబ్యూటర్ 19 వరకు కూడా కంప్లీట్గా నీళ్ళు ఎలాగైతే 1లో పారుతాయి 19లో అలా పారే బాధ్యతను మేము తీసుకుంటామని మీకు అందరికీ తెలియదు. అదేవిధంగా రైతులు కూడా మాకు సహకరించాలి. ఆయకట్టు రైతైనా నానాయకట్టు రైతా అందరూ రైతులే కాబట్టి అందరూ సహకరించుకుని నీళ్లు ముందుకు పోయేటట్టుగా సహకరించాలి. మేము కూడా అందరికీ నీళ్ళు ఇస్తామని చెప్తూ ఈరోజు ఈ ఘన విజయం సాధించిన కృష్ణప్ప యువకుడు, ఎందుకంటే కాలువ మీద పారాడాలని చెప్పి ఈయన నన్ను ప్రత్యేకంగా నియమించడం జరిగింది. మన అదృష్టవశాత్తు ఆయన అదృష్టం భరించి ఈరోజు ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. కృష్ణప్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీసాల బసన్న తాత ఉన్నాడు, తాత కొడుకే మీసాల రామాంజనేయులు. మరి వీళ్ళు ఎప్పటి నుంచో పార్టీ పుట్టినప్పటి నుంచి 1980 నుంచి పార్టీని అంటుకుని ఉన్నారు. ఎవరు ఇన్ఛార్జ్ వచ్చినా పోయినా వీళ్ళు మాత్రం ఎక్కడ కదలకుండా పార్టీని అంటుకున్నారు. అదేవిధంగా కృష్ణప్ప గారు కూడా ఉన్నారు. మరి కృష్ణప్ప గారి ఫ్యామిలీ కూడా పార్టీ కోసం పనిచేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు సాగునీటి ఎన్నికల సంఘాలు మేము అయినామని ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు. మా రిజల్ట్ ఏమనేది సంవత్సరంలో ఖచ్చితంగా చూపిస్తాం. మీకు అందరికీ నీళ్లు పారిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా చెప్తున్నా, ఏదైనా ఎక్కడైనా సాగునీటి సంఘంలో అనే కాక ఏ సమస్యలున్నా మా దృష్టికి తెస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే పత్రికలు మా తలరాత్రులు రాసేవాడు. పత్రికలు అంటే కత్తితో పోరాడేది కన్నా కలంతో పోరాడేది ముఖ్యం. కత్తి కన్నా కలం గొప్పది. సో మీరు ఏం రాస్తారో దాన్ని మేము శిరసావించుకుంటే తప్పకుండా మీ ఇన్ఫర్మేషన్, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉంటే కూడా తెలపండి. ఖచ్చితంగా ఇప్పుడు భాష గారు చెప్పారు, అదేవిధంగా ఏమైనా తెలిసింటే చెప్పండి. ఖచ్చితంగా సాగునీటే కాదు అన్నీ కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తామని. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఒకటే, ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షల కోసమే పనిచేయాలి. ఎవరు స్వార్థం కోసం పనిచేయరు అనేది ఒకటి. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పురంధేశ్వరు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి. అలా ఉన్నప్పుడు ఈరోజు ఢిల్లీలో కూడా బీజేపీ ఉంది కాబట్టి అక్కడ నుంచి సపోర్ట్ బాగానే ఉంది కాబట్టి జనవరంలో నీళ్లు తెచ్చడానికి కూడా ఎక్కడి నుంచైనా కూడా శాంక్షన్ చేసుకుంటాం. కొన్ని పిఎంవైస్ కింద రోడ్లు కూడా వస్తాయి. అవి కూడా ప్రపోజల్ మన ఎంపీ గారికి చెప్పాము, పంపిమన్నారు. అలాంటి సీసీ రోడ్లు అవన్నీ కూడా వేస్తాం. నిన్ననే ఎంపీ గారు ఫోన్ చేశారు. ఇంతవరకు సీసీ రోడ్ అనేది వేయకుండా, లేకుంటే డాంబర్ రోడ్ అంటే మట్టి బీటీ రోడ్ వేయకుండా మట్టి రోడ్డు మీద నడుస్తుంటే ఏమన్నా అంటే పంపేయండి అన్న ప్రజలు ఇక్కడ మనకి నేను చేపించుకొని వస్తాను. ఖచ్చితంగా అవన్నీ పంపించి కూడా
మన గ్రామాభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్లే లేవు. గ్రామాల నుంచి రావాలంటే కానీ వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఉంది. అవన్నీ చేస్తూ అటు డెవలప్మెంట్, ఇటు మళ్ళా సంక్షేమ పథకాలు, ఇటు సాగునీరు అన్నీ కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 17వ తేదీ మంగళవారము మా ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ అన్న గారు ఆయన ఆధ్వర్యంలోన ఆయన నన్ను ఈ ఆలూరు బ్రాంచ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా ఎలక్ట్ చేసినందుకు ముందుగా మా వీరభద్ర గౌడ్ గారికి నేను సర్వదా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నేను అన్నగారిని ఒకటే కోరుకుంటున్నాను. నేను అడిగే పని లేదు. యాక్చువల్గా ఈ డీసీ ప్రెసిడెంట్ని నన్ను సెలెక్ట్ చేసేటప్పుడే అన్న ఏం చెప్పారంటే, నాకు ఈ కృష్ణప్ప మనకు నిమ్మల రామానాయుడు అనే మంత్రి చాలా మంచి వ్యక్తి, మనమంటే బాగా అభిమానము, మన ప్రాంతం అంటే కూడా ఆయన ఇన్ఛార్జి మంత్రిగా వచ్చినారు. అలాగే టీజీ భరత్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, మనకు బాగా మంచి ఫ్రెండ్ మిత్రుడు ఆయన. వీళ్ళిద్దరిని పట్టుకొని 1 నుంచి 19వ డిస్ట్రిబ్యూటర్ వరకు నీళ్ళు పారిస్తాం రైతులకు. 1వ డిస్ట్రిబ్యూటర్లో నీళ్ళు ఎలా కట్టుకుంటారో రైతులు, 19వ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు కూడా అలాగే నీళ్ళు కట్టించి వాళ్ళకి ఏర్పాటు చేసి మనం వాళ్ళ రుణం తీర్చుకుందాము అన్నారు అన్నగారు. అలాగే మా గుట్టకల్ల దగ్గర ఉన్నటువంటి హంద్రీనివా తూముకు కూడా ఫైల్ అన్నగారు టేబుల్ మీద పెట్టుకున్నాడు. అప్పుడే ఒకసారి దీని విషయం పైన రామానాయుడు అన్నగారిని కలిశారు మంత్రిని. దాంతోపాటు నగడౌన్ రిజర్వాయర్లను కూడా ఆల్రెడీ అది పని ఒక 20% వర్క్ జరిగింది, ఆగిపోయింది బిల్లు పెండింగ్ వలన. ఆ 80% నిధుల్ని తెప్పించి దాన్ని కూడా నా చేతులతోనే మన లోకేష్ బాబు గారిని, నిమ్మల రామానాయుడు గారిని పిలిపించి ఓపెనింగ్ చేపిస్తానని అన్న ఆ రోజే మాట ఇచ్చాడు. మనకు ఇంకేదన్నా ఉంటే మన వాల్మీకి సీనియర్ నాకు తిమ్మయ్య అన్న గారిని 4 మాటలు మాట్లాడవచ్చు. ఇక్కడ ఈరోజు గౌరవ అధ్యక్షులు ఆలూరు ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ గారికి, నూతనంగా ఎన్నికైన ఏబీసీ కాలేజ్ చైర్మన్ కృష్ణప్ప గారికి, ఇతర నా యొక్క సహోదరులకి, డీసీపీ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాలకి తెలుగుదేశం కార్యకర్తలకి నా యొక్క నమస్కారం. ఈ యొక్క చైర్మన్ ఎన్నికలో మేము ఎన్నో విధాలుగా మన గౌడ్ గారి అధ్యక్షతన ఘన విజయాన్ని సాధించినాం. ఒడుదొడుకులు ఎన్నో ఎదురొచ్చినా ఆయన ఆధ్వర్యంలో, మేము వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఘన విజయాన్ని 6 ఘన విజయాన్ని సాధించుకొని వచ్చినాం. ఆ సాధించుకొచ్చిన శుభ సందర్భంగా మాకు ఈ కాలువలకి ఈయన ఇన్ఛార్జికి మన మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మన జిల్లా కర్నూలు జిల్లా మంత్రి కాబట్టి మాకు ఇంకొక విషయం, ఈ హంద్రీనివా నుంచి ఫస్ట్ హెచ్ఎల్సీకి నీళ్ళు తెచ్చిన ఘనత మన ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ గారిని. రెండవది, అక్కడ 2 తూములు ఏర్పాటు చేసినారు. కొన్ని లోపాలు ఉండవు. అప్పటి నుంచి 5 ఏళ్ళు ఏమి కొంతవరకే బెల్డోన్ వరకే ఈ నీళ్ళ యొక్క సౌకర్యము అంతవరకే సరిపోతున్నది. ఇప్పుడు లాస్ట్ అర్ధగేరి వరకు కూడా ఈ నీటి పారుదల ప్రారంభించడానికి అన్ని విధాల ఆయన స్కెచ్లు వేసినాడు. అందులో భాగంగా ఆ తూము మనం హంద్రీనివాది పెట్టేస్తే దిగ్విజయంగా మనకి నీళ్ళు వస్తామని కూడా ఆయన కోరుకుంటున్నాము. ఆయన కృషి చేస్తాడని మాకు 100% భాగాలు ఈ అభిప్రాయాలు ఉన్నవి. కాబట్టి ఈ హెచ్ఎల్సీకి 5 ఏళ్ళు నీళ్లు ప్రతి రైతు ఆయకట్టుకి సరఫరా చేయిస్తాడని నేను ఈ సభాముఖంగా ఆయన కోరుకుంటూ, ఇంకొకటి కృష్ణప్పని మా అందరికి ఆదరించిన దానికి ఆయనకి మళ్ళీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆడ చెప్పి వచ్చేసాడు.